ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, భరించలేని భూతాపం, విధ్వంసం అవుతున్న పర్యావరణాన్ని బట్టి భూగ్రహం అంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు అని అర్థమవుతుంది. ఆ ప్రమాదం ముంచుకు రాక మునిపే అందివచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇతర గ్రహాలకు ఎగిరిపోవాలి అని మానవుడు భావిస్తున్నాడు. విశ్వంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాలలో అంగారక గ్రహం మాత్రమే భూమి వలె రాళ్ళు మట్టితో కూడుకొని మానవుడు నివసించడానికి యోగ్యమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంది. ఇప్పటికే చంద్రునిపైన కాలు మోపిన మానవుడు అంగారక గ్రహంపై కూడా కాలు మోపడానికి తహతహలాడుతున్నాడు. అందులో భాగంగా ప్రపంచంలో మొత్తం 6 దేశాలు అంగారక గ్రహంపై ప్రయోగాలు ప్రారంభించాయి. అంతరిక్ష వాహకనౌక ద్వారా చంద్రుని చేరటానికి 3 రోజుల సమయం పడితే అంగారక గ్రహాన్ని చేరటానికి 7 నెలల సమయం పడుతుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరులను సృజించాడు. ఆదాము హవ్వలను ఆయన భూమిని నిండించి లోపరుచుకునమని ఆశీర్వదించాడు. దేవుడు మానవుని సృజించింది ఈ భూమి మీద నివసింపజేయడానికే. నేలమంటితో చేయబడిన మానవుడు తిరిగి మంటిలోనే కలిసిపోవలసి ఉన్నది. ఈ భూమి అంతమోపోవచ్చున్నదే అని గ్రహించిన మానవుడు ఎన్నో వ్యయ ప్రయాసలో కూర్చి ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచుకొనినను అది వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే ఈ భూమితో పాటు విశ్వంలో ఉన్న ప్రతిదీ నశించబోగుచున్నది అని వాక్యం స్పష్టంగా చెప్పుచున్నది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే పదాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మొత్తం 4 చోట్ల వ్రాయబడ్డాయి. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోచున్నాను అని దేవాది దేవుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనములోను, అలాగునే 66వ అధ్యాయం 22వ వచనంలో తెలియజేయుచున్నారు. దేవుడు కలగజేయబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీతి నివసించును అని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా తెలియజేయుచున్నది. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, ఈ భూమి అంతమోబోచున్నది అని నేడు శాస్త్రవేత్తలు కనుగొనిన విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించి ఉంచారు. మనమైతే త్వరలో నాశనం కాబోచున్న ఈ లోకాన్ని ప్రేమించక రాబోవు నూతన సృష్టి కొరకై నిరీక్షిద్దాం. ఆ నూతన సృష్టిలో నీతి కలిగి మనము జీవిద్దాం. దేవుడు మనందరినీ నూతన పరిచి నూతన సృష్టిలో ప్రవేశింపజేయునుగాక. ఆమేన్.